విశాఖ తీరం ఇక మరింత వినోదభరితం కానుంది. ఏపీ పారిశ్రామిక రాజధాని విశాఖలో పర్యాటక అభివృద్ధిలో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు ప్రారంభించింది. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యాలతో విశాఖ సుందరీకరణకు ప్రణాళికలు వేగంగా రూపుదిద్దుకుంటున్నాయి. విశాఖ మహానగరానికి పర్యాటకంగా అంతర్జాతీయ స్థాయి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కొలిక్కి వస్తున్నాయి. 10 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ప్రతిపాదించిన 10 మెగా పర్యాటక ప్రాజెక్టులు పట్టాలెక్కనున్నాయి. ఆర్కే బీచ్ నుంచి భీముని వరకు తీర ప్రాంతాన్ని వినోద విజ్ఞాన కార్యక్రమాలకు వేదికగా నిలిపేందుకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధమవుతోంది. 3 కోట్ల రూపాయలతో ఇప్పటికే ఆర్కే బీచ్ సుందరీకరణ పనులు పూర్తయ్యాయి. లాసెన్స్ బే కాలనీ బీచ్ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఋషికొండ బీచ్ 3 కోట్లతో ఆధునికీకరణ చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో పనులు పూర్తి కానున్నాయి. ఎర్రమట్టి దిబ్బలను సందర్శించేందుకు వీలుగా కొత్తగా 30 లక్షల రూపాయలతో వ్యూ పాయింట్ ను సిద్ధం చేశారు. 4 విశ్రాంతి షెడ్లను ఏర్పాటు చేశారు. విశాఖ అందాలను వీక్షించేందుకు వీలుగా హుడా పార్కులో హెలీ టూరిజం ను ఏర్పాటు చేయనున్నారు. ఆర్కే బీచ్ కేంద్రంగా నీటిలో తేలియాడుతూ వెళ్లే హోవర్ క్రాఫ్ట్ బోట్లను ప్రవేశపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా పూర్తి స్థాయిలో విశాఖను పర్యాటక నగరంగా తీర్చిదిద్దే ప్రణాళికలను ప్రభుత్వం సిద్ధం చేసింది.